న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఎండాకాలం వచ్చేసింది. సాధారణంగా చద్దన్నం తిందాం, రాత్రి మిగిలిన అన్నం పొద్దుటికి తోడు పెట్టుకుని తిందాం, పొద్దునే అన్నంలో పెరుగేసుకుని తిందాం, చల్లగా ఉంటుంది, వడదెబ్బ తగలదు, బలంగా ఉంటుంది, బోల్డ్ అని ఆలోచిస్తాం. ఒక 5-6 వీడియోలు పుంఖాలుగా రిలీజ్ చేసాం మేము, ఎలా చద్దన్నం తినాలి అని. చాలామంది అడుగుతారు అన్నం ఎలా తోడు పెట్టాలి అని. అదొక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ ఎక్కువ బెనిఫిషియల్. అయితే పొద్దున్నే పెరుగన్నం తింటే నిద్ర వస్తుంది, బరువు పెరుగుతాము లాంటి భావాలతో సతమతమవుతారు చాలామంది. దానికి 2-3 ప్రాక్టీసులు మార్చుకుంటే కనుక మనం బరువు పెరగము, నిద్ర రాదు. ముందు అన్నం తోడుపెట్టే విధానం చూద్దాం. మనం పొద్దుటి పూట తోడుపెట్టిన అన్నం తినాలంటే మనకి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని ఉండకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, కొత్తగా డెలివరీ అయ్యి పిల్లలకి పాలిచ్చే తల్లులు కానీ, మరీ బలహీనమైన అంటే ఆరోగ్య పరిస్థితి అంత బాగుండని వాళ్ళు, వృద్ధులు తినకూడదు. వాళ్ళకి తోడుపెట్టిన అన్నం పెట్టకూడదు. అలా కాకుండా బాగా పనిచేసేవాళ్ళు, చక్కగా పిల్లల్ని పెంచి పరిగెత్తుకుంటూ పిల్లల వెనకాల పరిగెత్తేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఆటలాడుకునే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు హాయిగా తినచ్చు. తోడుపెట్టిన అన్నం ఎండాకాలం కనుక తీసుకుంటే మంచి బలం వస్తుంది. తర్వాత కొంచెం సన్నగా ఉన్న పిల్లలు నున్నగా కాస్త బలంగా తయారవుతారు. ఎక్సర్సైజు తప్పకుండా ఉంచాలి. పెరుగన్నం అనగానే వెంటనే ఎక్సర్సైజ్ అనేది దాని వెనకాలే ఫాలోయింగ్ అనమాట. పెరుగన్నంలో ఉప్పులాగా ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం లిఫ్ట్ ఎక్కాల్సి 2-3 ఫ్లోర్లు అనుకోండి, లిఫ్ట్ ఎక్కద్దు. మనం పొద్దున పెరుగన్నం తింటే ఆ 2-3 ఫ్లోర్లు ఎక్కేయండి. పెరుగన్నానికి మెట్లు ఎక్కడానికి సరిపోతుంది. ఓ 2 ఫర్లాంగులు ఫ్రెండ్ ఎవరైనా డ్రాప్ చేయి అనకుండా, రోడ్డు మీద చెయ్యి ఊపి లిఫ్ట్ తీసుకోకుండా ఆ 2 ఫర్లాంగులు నడిచేసేయండి. అలాంటివి కనుక ప్లస్ చేస్తే తిన్న పెరుగన్నం వంట పట్టి మనకి ఆరోగ్యము, బలము, శరీరానికి తేజస్సు, కాంతి వస్తాయి. అన్నం వంట పట్టాలి కదా. ఒట్టి బలవర్ధక ఆహారంతో బలం రాదు, తేజస్సు, కాంతి రావు. అది వంట పడితేనే వస్తాయి. ఈజీగా చేసేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ. రాత్రి మనం అన్నం వండుకుంటాం, పెద్దవాళ్ళు తినకపోతే పిల్లలు తినడానికైనా అన్నం వండుతారు కదా. ఒక 2 గరిటెలు 2 కప్పుల అన్నం మిగిలింది అనుకోండి, మిగిల్చుకోండి అలవాటుకి. ఈ మిగిలిన తర్వాత దీన్ని ఏమీ లేదు, ఒక చిన్న గ్లాసు పాలు పోయండి. దీంట్లో ఒక చిన్న గ్లాసు పాలు పోసేయండి. జ్ఞాపకం పెట్టుకోండి, అన్నంలో చేతులు పెట్టద్దు సుమా. చేయి పెడితే తొందరగా పులిసిపోతుంది. ఎక్కువ పుల్లగా అయితే తినలేకపోవచ్చు. ఒక 1/2 స్పూన్, ఇది ఎండాకాలం కదా, ఎక్కువ వేయక్కర్లేదు, జస్ట్ కొంచెం పెరుగు వేయండి. దీన్ని ఏం చేద్దామంటే స్పూన్ తోటి పైకి కిందకి కదిలేలాగా చేయండి. అన్నంలో కనుక చేయి పెడితే పొద్దుటిపూట బాక్సుల్లో కూడా పిల్లలకి అన్నాలు కలిపేటప్పుడు బాక్సుల్లో కలుపుతామా, గబగబా చేయి పెట్టామంటే తొందరగా పాడవుతుంది. ఎండాకాలం అసలు చేయి పెట్టకూడదు. ఇన్ని పాలు లేవు అనుకుంటే పాలు తక్కువ పోసుకొని పెరుగు పొద్దున కొంచెం యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే, దీన్ని చక్కగా ఒక మూత పెట్టి పక్కన పెట్టేసి, రాత్రి పాలు పోసి తోడు పెట్టాం కదా, ఇదిగోండి మన పెరుగన్నం ఇలా తోడుకుంటాం. ఈ తోడుకున్న అన్నాన్ని మనం చక్కగా డైరెక్ట్గా ఉప్పేసి, ఏదైనా మనకి ఏది హ్యాబిట్ ఉంటే అది వేసుకోవచ్చు, ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. 2-3 పద్ధతులు చెప్తాం, 2-3గా. మొదటిది, ఉల్లిపాయలు అలాంటివి అలవాటు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు, పొద్దున్నే పచ్చిమిరపకాయ ఏం తింటామని భావించేవాళ్ళు, దీంట్లో ఉప్పు, ఒక చిటికెడు శొంఠి పొడి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో చేస్తాను, అప్పుడు చూద్దరు కానీ. ఇంట్లో అలవాటు ఉండి శొంఠి పొడి చేత వచ్చిన వాళ్ళు చక్కగా చేసేసుకోవచ్చు. ఎండాకాలము దీంతో పెరుగన్నం ఎంత కలవ చేస్తుందో జలుబు చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఒళ్ళకు నొప్పులు కూడా వస్తాయి చద్దన్నం తింటే. వాళ్ళు శొంఠి పొడి కనుక యాడ్ చేస్తే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు సన్నబడతారని, తర్వాత జలుబు చేయకుండా ఉంటుంది, వాతం చేయకుండా ఉంటుందని చెప్తారు. సగం తీసేసి అందులో శొంఠి పొడి వేసుకోవడం, ఉప్పు వేసుకోవడం 1 మెథడ్. అండ్ రెండోది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఒకవేళ గంజి వార్చే అలవాటు ఉంటే ఇందులో ఎంచక్క గంజి కూడా పోసుకొని తినొచ్చండి. కాకపోతే ఇది అలవాటు ఉండాలి, గంజి అందరూ వార్చలేకపోతారు కదా. కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, పైకి పచ్చిమిర్చి సన్న ముక్కలు కూడా తరిగి పెట్టుకోవచ్చు. మన అలవాటుని అంటే పిల్లలు తినడానికి కొంచెం కారం వస్తుంది, పచ్చిమిర్చిలో ఉన్న బెనిఫిట్ వస్తుంది, కానీ ఎక్కువ చురుగ్గా ఉండదు. తినగలిగే వాళ్ళు ఇవి ఒక 5 నిమిషాలు ఊరిన తర్వాత పచ్చిమిర్చి కొరుక్కుని కూడా తినేసేయచ్చు.
దీంట్లో కొత్తిమీర వేయక్కర్లేదు. ఇది పురాతనమైన విధానం. ఇవాళ రేపు కొత్తిమీర అన్నిట్లలోనూ యాడ్ చేసేస్తుంటాం, గడ్డిలాగా వేసేసుకోవటమే ప్రతి దాంట్లో. అన్నిట్లలో బాగుండదు, కొంచెం ఆలోచించి చేసుకోవాలి. అండ్ దీనికి గార్నిషింగ్ అస్సలు అవసరం లేదు, మనకి హ్యాబిట్ మాత్రమే. ఇది మనం పొద్దునే 9-10 గంటలకు తినేసేయచ్చు. దీన్ని అలాగే బాక్స్లో కనుక పెట్టుకుంటే, చేయి పెట్టకుండా బాక్స్లో పెట్టుకుంటే 12 గంటలు లేదా 1 గంటలకు కూడా తినేయచ్చు. అప్పటికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఊరిపోతాయండి. బట్ వీటిని సాయంకాలం దాకా ఉంచకూడదు. ఉల్లిపాయ వేసిన ఏ పదార్థమైనా ఎక్కువ గంటలు నిలవ ఉండకూడదు పచ్చివి వేసినప్పుడు. ఓకే, ఇది ఓల్డ్ మెథడ్, పాతకాలపు పద్ధతి. ముందే సొంటిపడి సంగతి చెప్పాం కదా. ఇందులో ఉన్న ఒక లేటెస్ట్ ఇవాళ రేపు నేర్చుకున్న విధానం చెప్తాను. ఒకవేళ ఇలా తోడు పెట్టిన అన్నం ఉండి సరే, లేదా ఫ్రెష్ అన్నం పొద్దునే వండుకున్న అన్నాన్ని చక్కగా పెరుగుతో కలిపేసి దాంట్లో ఒక 3-4 రకాల కూరగాయల్ని, 1-2 రకాల పళ్ళని కనుక యాడ్ చేసుకుంటే పూర్తిగా మనకేమవుతుందంటే ఫుల్ మీల్స్ తయారైపోతుంది. మార్నింగ్ కనుక ఇలా తినగలిగితే అసలు మధ్యాహ్నం దాకా ఏమి ఇబ్బంది ఉండదు. హాయిగా మధ్యాహ్నం చిన్న టిఫిన్ తిన్నా సరిపోతుంది. చూడండి, మన దగ్గర ఇంత పెరుగన్న ఉందా, దీనికి ఒక చిన్న కీర. ఇవి ఎలా అంటే మనము కీర, క్యారెట్ అవి రెగ్యులర్గా ఆహారంలో భాగం చేసుకోవాలి. భాగం చేసుకోవాలంటే తినద్దు, ఒట్టి కీర ఒట్టి క్యారెట్ ఎన్ని రోజులు తినడం బోర్గా ఉంటుంది. పెరుగన్నంలో యాడ్ చేసుకుని తిని చూడండి ఒకసారి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, రుచి మహా బాగుంటుంది అండ్ మంచి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. తర్వాత దీంట్లో బీట్రూట్ నచ్చితే వేసుకోవచ్చు, కొంచెం రంగు మారుతుందని అనుమానం. కాసిని యాపిల్ ముక్కలు, కొద్దిగా దానిమ్మ గింజలు. ఇవి ఎందుకు వేస్తున్నానంటే కొంచెం ఒక ఫ్రూట్ కూడా తిన్నట్టు అవుతుంది. యాపిల్ కాకపోతే మనం పైనాపిల్ ఉన్నా వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు కాకపోతే జామ పళ్ళ ముక్కలు కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్నవి. పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. పాపాయ అలాంటివి అంత బాగా సపోర్ట్ చేయవు. మన పెద్ద పెద్ద దోసకాయలు లాంటివి వస్తాయి కదా, తర్బూజా అంటారు, అవి కూడా చిన్న ముక్కలు తరిగి వేసుకోవచ్చు. ఇది మన లైకింగ్ని బట్టి, మనకి పళ్ళు వేస్తే నచ్చలేదనుకోండి ఒట్టి కూరలే వేసుకోవచ్చు. పెరుగు చాలేదనిపిస్తే ఒక 2-3 స్పూన్ల పెరుగు పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం మనం కొత్తిమీర. దీనికి గార్నిషింగ్ అవసరం. ఆల్రెడీ పింక్, రెడ్, వైట్ కనపడుతున్నాయా, గ్రీన్ కూడా ఉంటే బాగుంటుంది. పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరిగాను. ఒకవేళ పచ్చిమిర్చి తినలేము అని భావిస్తే వాటిని పొడుగాటి చీలికలు చేసి వేసుకోండి. ఒక 10 నిమిషాలు కనుక వీటిని వదిలిపెట్టేస్తే మొత్తం అన్నీ సీప్ అవుతాయి, ఒకదాంట్లో ఒక్కొక్కటి, వాటి రుచి కలుస్తుంది. క్యారెట్ కమ్మగా ఉంటుంది, చిన్న తీపి ఉంటుంది. ఆపిల్ తీయగా ఉంటుంది. కీరకి పెద్ద రుచి ఏమి ఉండదు. అన్నీ కలిసి ఈ పెరుగన్నంలో కలిసిపోతాయి, హ్యాపీగా తినేయచ్చు. చూడండి, ఒక్క గరిట పెరుగన్నాన్ని ఎంత చేసాం. దీన్ని ఇంకా పెరుగు బాగా ధారాళంగా పెరుగు తినే ప్రాక్టీస్ ఉంటే మరి కాస్త పెరుగు వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ వెటాల్ బీపీ లాంటివి ఉంటే యాడెడ్ సాల్ట్స్ వేసేటప్పుడు, అంటే పైన వేసుకునే ఉప్పు కనుక మనకి బీపీ ఉంటే పింక్ సాల్ట్ని అలవాటు చేసుకోండి. దాన్ని ఏమంటారు, మనం సైంధవ లవణం అంటారు. అదేంటంటే హిమాలయన్ పింక్ సాల్ట్ పేరుతో దొరుకుతుంది. అది కనుక తెచ్చుకున్నామంటే బీపీ పెరగకుండా ఉంటుంది. అంటే ఇది సోడియం కదా, మామూలు ఉప్పు, అది పొటాషియం, దానివల్ల బీపీ పెరగదని చెప్తారు. సో హెల్దీ హ్యాబిట్స్లో అది కూడా ఒకటి. కలిపేసుకోండి, చక్కగా ప్లేట్లో పెట్టుకోవటం, కడుపు నిండా తినేయటం. ఇది ఈజీగా ఇద్దరికి సర్వ్ చేయొచ్చు. దీంట్లో అరటిపళ్ళు వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు, జామ పండు వేసుకోవచ్చు, తర్బూజా వేసుకోవచ్చు. కూరలు కూడా మన ప్రాక్టీస్ని, మన అలవాటుని బట్టి. కీర, క్యారెట్ మెయిన్. వీటితో పాటు స్ప్రౌట్స్ ఏమైనా మన దగ్గర ఉంటాయి, మన శనగలు కానీ, పెసలు కానీ, అలసందలు కానీ, స్ప్రౌట్స్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు. హ్యాపీగా తినేయండి. ఒకసారి చేసి చూడండి, నచ్చితే కనుక సమ్మర్లో కనీసం వారానికి 4 రోజులు దీన్ని ప్రాక్టీస్లో పెట్టుకోండి. ఎండాకాలం చల్లగా ఉంటుంది, పొట్టలో వడ కొట్టకుండా ఉంటుంది, టిఫిన్కి ప్రత్యామ్నాయంగా హ్యాపీగా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.